పరలోక ద్వారము తెరువబడినది. ఈ భూలోక శ్రమలకు అంతమున్నది. కన్నీరు కలతలు పరమందు ఉండవు. వ్యాధి వేదనలు మన వెంట రావు. కన్నీరు కలతలు పరమందు ఉండవు. వ్యాధి వేదనలు మన వెంట రావు. నిత్యము సంతోషం, నిత్యము ఆనందం, పరమందు ప్రభునితో పరవశించెదం. ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు. పరలోక ద్వారము తెరువబడినది. ఈ భూలోక శ్రమలకు అంతమున్నది. దైవజనురాలు ఆంటీని ఇలా చూస్తాను, ఇంత వేగంగా చూస్తాను అని ఇప్పుడు నేను అనుకోలేదు. మరణానికి మర్యాద లేదు, మరణానికి మంచితనం కూడా లేదు అని సహజంగా చెబుతూ ఉంటాం. మరి ఆంటీ గారిని సుమారు 40 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. ఆమెలో కష్టపడే తత్వం, దేవుని కొరకు నష్టపోయే తత్వం. దేవుడు ఉండే స్థలం, దాన్ని మనం స్వర్గం అంటాం, పరలోకం అంటాం. ఈ స్థలానికి వెళ్ళాలి. లేదా దేవుడు లేనటువంటి స్థలం భయంకరమైన యాతనతో, భయంకరమైన వేదనతో, భయంకరమైన దాహముతో ఉన్నటువంటి స్థలం పాతాళం. అయితే పరలోకానికి ఎవరు వెళ్తారు, పాతాళానికి ఎవరు వెళ్తారు? నేను ధైర్యంగా చెప్పగలం, మన మధ్య ఉన్న దైవజనురాలు పరలోకానికి వెళ్ళారు. ఈ యొక్క జీవితం అనేది చాలా చిన్నది. ఒక 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 110 సంవత్సరాలు మనం బ్రతికి చనిపోతాం. కానీ ఆత్మ అనే జీవుడికి చావు లేదు. ఆత్మ అనే జీవుడి కోసం ఏముందంటే గ్రంథాల్లో, కత్తితో కోసిన కోయబడదు, నీటిలో వేసిన ఆత్మ మునిగిపోదు, ఆ యొక్క ఆత్మకు చావు లేదు అని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి. మరి చావు లేదు కదా. ఆంటీ గారిలో ఉన్నటువంటి ఆత్మ, దైవజనురాల్లో ఉన్న ఆత్మ బయటకు వెళ్ళింది. కేవలం భౌతిక కాయం మన మధ్య ఉంది. అంటే ఈ భౌతిక కాయం ఆత్మకి ఎటువంటిది అంటే ఒక బండి లాంటిది. భౌతిక కాయం అంటే ఆత్మ నిజమైన మనిషి, శరీరం అనేది కేవలం నిష్ప్రయోజనమైనది అని బైబిల్ చెప్తుంది. అయితే ఆంటీ గారు చనిపోయారు, ఆమె ఆత్మ పరలోకంలో ఉంది అని మనం చెప్పగలం. మరి మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? నేను ధైర్యంగా చెప్పగలను, నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను అని. మీరు ధైర్యంగా చెప్పగలరా? ఒక 50 సంవత్సరాల క్రితం ఒక ఆయన ఇక్కడే ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక బ్రాహ్మణ ఆయన వచ్చి ఆయనకు ఒక బైబిల్ ఇచ్చారు. బైబిల్ ఇచ్చి, ఈ బైబిల్ చదువు, ఈ బైబిల్ చదివితే స్వర్గం అంటే ఏంటో తెలుస్తుంది, నరకం అంటే ఏంటో తెలుస్తుంది, పరలోకం అంటే ఏంటో తెలుస్తుంది, మనశ్శాంతి అంటే ఏంటో నీకు తెలుస్తుంది, పాపం అంటే ఏంటో తెలుస్తుంది, ఈ బైబిల్ చదువు అని ఆయనకి, ఇంజనీరింగ్ చదువుతున్న ఆయనకి ఇంకొక ఇంజనీర్ ఏమో గిఫ్ట్ ఇవ్వబోయాడు. అప్పుడు ఇంజనీరింగ్ చదివిన ఆయన అన్నారు, నేను కులానికి, నాయుడు కులానికి చెందిన వాడిని, ఇది ఎవరో తక్కువ జాతి వాళ్ళకి దేవుడు కానీ యేసు ప్రభువారు మాకు దేవుడు కాడు, మాకు 33,33,33,33 మంది దేవీ దేవతలు ఉన్నారు. మీరు ఎందుకు ఇలా ప్రచారం చేసి బైబిల్ పంచుతుంటారు, పత్రికలు ఇలా పంచుతూ ఉంటారు? మీకేమైనా అమెరికా నుంచి ధనం ఏమైనా వస్తుందా? అమెరికా నుంచి ఎందుకు ఇలా ప్రచారం చేసుకుంటారు? 33.5 కోట్ల మంది మాకు దేవీ దేవతలు ఉన్నా ఒక్కరోజు కూడా మేము ప్రచారం చేయలేదే, ఎందుకు ఇలా మీరు మమ్మల్ని వెంటాడి ఎల్ఐసి ఏజెంటులా పట్టుకొని వదలకుండా మాకెందుకు ఇంత హాని చేస్తున్నారు అంటే ఆయన అన్నాడంట, చూడు నువ్వు నాయుడివి, ఒక విధంగా ఈ కులాల కోసం మాట్లాడితే నేను బ్రాహ్మణ్ణి, నేనే ఈ బైబిల్ చదివి మనశ్శాంతి పొందాను, సంతోషం పొందుకున్నాను, ఆనందం అంటే ఏంటో తెలిసింది, దేవుడు అంటే ఏంటో తెలిసింది, నీవు చదువు పరిశీలన చేయి, నువ్వు మంచి జీనియస్ కదా అని ఒక బైబిల్ ఇచ్చారు ఆయనకి.
ఆ బైబిల్ తీసుకున్నటువంటి ఆయన ఏం చేశాడు అంటే భగవద్గీత ఒకవైపు, బైబిల్ ఒకవైపు. ఎందుకంటే ఆయన వెంకటేశ్వర భక్తులు. ఆయనకి తెలిసింది దేవుడు అనేవాడు ఖచ్చితంగా మాట్లాడతాడు అని. యేసు ప్రభువారు ఆయనతో మాట్లాడారు. ఆ బైబిల్ చదువుతున్నప్పుడు మనిషి అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, మనిషికి దేవునికి ఉన్న సంబంధం ఏంటి, అసలు మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు, మొట్టమొదటిసారి చర్చిలో అడుగుపెట్టారు. ఆయన జీవితం ధన్యం అయిపోయింది. ఆయన మా నాన్నగారు ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో ఆ తర్వాత క్రమంలో మేము జన్మించాం. మేము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం. మేము ఎక్కడైనా చెప్పగలం ఇప్పుడు మేము చనిపోతే పరలోకానికి వెళ్తామని. ఎందుకంటే మాకు తెలుసు మేము పరలోకానికి వెళ్తామని. మరి చాలామంది యేసు క్రీస్తు అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? ఈరోజు గుండె మీద చేయి వేసుకుని మేము చెప్పగలం, ఒకవేళ మీరు చనిపోతే మీ పరిస్థితి ఏంటి? మీరు చనిపోతే పరలోకానికి వెళ్తారా? పరలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం ఉంది బైబిల్లో. యేసు ప్రభువారు ఏమని చెప్పాడు అంటే, బైబిల్ ఏమని చెప్తుందంటే, బుద్ధిమంతుడైన వాడు పరమునకు పోవు జీవ మార్గమును తెలుసుకును అని. అంటే నిజమైన బుద్ధి అంటే ఏంటి అంటే, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవడం. మా నాన్నగారు ఏమని తెలుసుకున్నారంటే, నేను మోస్తున్నది దేవుడు కాదు, నన్ను మోస్తున్నవాడు దేవుడు అని ఆయన తెలుసుకున్నారు. అలాగే మా నాన్నగారు ఏమని తెలుసుకున్నారంటే, నేను కాపాడేది ధర్మం కాదు, నేను కాపాడేది దేవుడు కాదు, నన్ను కాపాడేవాడు దేవుడు అని తెలుసుకున్నారు. అలాగే మా నాన్నగారు ఏం తెలుసుకున్నారు అంటే, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు ఉన్నవాడు దేవుడు కాడు, దేవుడు అనేవాడికి పరిశుద్ధత ఉండాలి, పాపం లేకుండా ఉండాలి, ఆ పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండేవాడుగా ఉండాలి అని తెలుసుకున్నారు. ఆయన సహస్రనామావళి చదివారు. ఈ సహస్రనామావళి చదువుతున్నప్పుడు ఆయనకి ఏమని అనిపించిందంటే, ఓం శ్రీ కన్యక సుతాయ నమః అనే మాట కనబడింది. దీని అర్థం ఏంటి అంటే, దేవుడు కన్యకకు పుట్టాలి. ఓం శ్రీ దరిద్ర నారాయణ మహా అనే పదాన్ని ఆయన చదివారు. దాని అర్థం ఏంటంటే, దేవుడు ధనవంతుడు అయినప్పటికీ ఈ భూలోకంలో పుట్టేటప్పుడు కడు దరిద్రములో, కడు పేదరికంలో పుట్టాలి. ఓం శ్రీ పంచగాయాలైన మహా అనే మాట కనబడింది. దేవునికి 5 గాయాలు ఉండాలి. ఓం శ్రీ దరిద్ర నారాయణ మహా, ఓం శ్రీ పంచగాయాలైన మహా, ఓం శ్రీ మృత్యుంజయ మహా అన్నారు. అంటే దేవుడు అనేవాడు చనిపోయి తిరిగి లేవాలి. ఈ విషయాలన్నీ ఆయన తెలుసుకుని బైబిల్ చదివి యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నారు. ఆ బైబిల్లో ఏముందంటే, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవ్వరూ పరలోకానికి రాలేరు అని యేసు ప్రభువారు చెప్పారు. మీరు అనుకోవచ్చు, మార్గాలు వేరైనా గమ్యం ఒకటే కదండి. హైదరాబాద్ వెళ్ళడానికి మనం చాలా మార్గాల్లో వెళ్ళొచ్చు, కానీ గమ్యం చేరుతాం కదా. అలా మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు, మేము ఇలా ఈ మార్గంలో వెళ్తున్నాము అనుకోవచ్చు. అవి వినడానికి చాలా బాగుంటాయి, కానీ వాస్తవానికి అవి దూరంగా ఉంటాయి. ఇప్పుడు మీకు ఎవరైనా సరే ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకునేటప్పుడు మీ అడ్రస్ చెప్పండి అన్నప్పుడు మీ అడ్రస్ చెప్పాలి. మీ అడ్రస్ చెప్పకుండా ఏ అడ్రస్కైనా రాసేయండి మాకు ఆ గిఫ్ట్ వస్తుంది అంటే మీకు మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు అనుకుంటారు. ఒకవేళ మీ ఇంటికి రావాలి, అడ్రస్ చెప్పండి అంటే మీ ఇంటి అడ్రస్ చెప్పాలి. ఏ అడ్రస్ అయినా నా ఇంటికి వచ్చేస్తుంది అంటే అవ్వదు. అలాగే పరలోకానికి వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం ఉంది, అదే యేసు క్రీస్తు వారి మార్గం. మేము ఆ మార్గంలోకి వచ్చాం, శాంతి పొందుకున్నాం, సమాధానాన్ని పొందుకున్నాం, నెమ్మదిని పొందుకున్నాం, చావు భయం మాకు లేదు. మేము చనిపోతే పరలోకానికి వెళ్తామన్న నిశ్చయత ఉంది. మా యొక్క జన్మ పాపం, కర్మ పాపం, క్రియా పాపాన్ని ఆ యేసు ప్రభువారు కడిగి వేశాడు. మేము ఇప్పుడు ఎంతో మనశ్శాంతితో ఉన్నాం, ఎంతో ధైర్యంగా ఉన్నాం. ఈ ధైర్యం, ఈ మనశ్శాంతి, ఈ సంతోషం మీకు కావాలంటే ఆ యేసు ప్రభువారు తన 2 చేతులు చాపి పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతినిస్తాను అని. యేసు ప్రభు దగ్గరకు వస్తే నెమ్మది పొందుతాం, యేసు ప్రభు దగ్గరకు వస్తే పరలోకాన్ని పొందుతాం. నా ద్వారా తప్ప ఎవ్వరునూ పరలోకానికి చేరలేరు అన్నారు. కాబట్టి మీరు పరలోక ప్రాప్తి కావాలంటే, మోక్ష ప్రాప్తి కావాలంటే యేసు క్రీస్తు ప్రభు వారిని అంగీకరించడం తప్ప వేరొక మార్గము లేదు అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అయితే ఇప్పుడు దైవజనురాలు ఆంటీ గారు చనిపోయారు. ఆ ఆత్మ దేవుని సన్నిధిలో ఉంది. అయితే బైబిల్ ఏం చెప్తుంది అంటే, చాలా స్పష్టంగా బైబిల్లో ఉంది. చూడండి, భూమి మీద నీరు ఏమవుతుందంటే ఇంకుతూ ఉంది, ఆవిరి రూపంలో అది పైకి వెళ్తుంది, మేఘముగా మారి మరలా వర్షంగా మన మీద పడుతుంది. అంటే నీరే పైకి వెళ్తుంది, నీరే మరలా కిందకు వస్తుంది. అలాగే
దేవుడు లేపబోతూ ఉన్నాడు. నిజమై ఆయన మహిమ గల శరీరాన్ని ఇస్తాడు. మధ్యాకాశంలో మనం అందరం కలుసుకుంటాం. మధ్యాకాశంలో కలుసుకున్న తర్వాత మనం పరలోక రాజ్యానికి వెళ్తాం. కాబట్టి ఆంటీ గారిని చూసి నేను నేర్చుకునేది ఏంటంటే, అంత అనారోగ్యంలో కూడా మీటింగ్స్ వచ్చాయంటే కిచెన్ని ఎప్పుడు విడిచిపెట్టేవారు కాదు. ఎప్పుడు కూడా ఎంతో బాధ్యతగా పనిచేసేవారు. చాలా విషయాలు నేను నేర్చుకున్నాను ఆంటీ గారి దగ్గర. ఒక 10 నిమిషాలు చెప్పండి అంటే నా చెయ్యి వణుకుతూ ఉంది, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు అంకుల్, నేను చెప్పను అన్నాను. ఎందుకంటే ఇష్టమైన వారు ఈ భూలోకాన్ని విడిచిపెట్టడం చాలా కష్టమైనటువంటి పని. కానీ ఇది కష్టమైన ఆంటీ గారు చాలా సంతోషంగా ఉన్నారు. స్వర్గంలో బీపీ ఉండదు, స్వర్గంలో షుగర్ ఉండదు, స్వర్గంలో హార్ట్ అటాక్లు రావు, స్వర్గంలో సంతోషంగా ఉంటారు. ఆ సంతోషకరమైన రాజ్యంలోకి వెళ్ళారు. మనం కూడా ఒకరోజు వెళ్ళబోతున్నాం. కాబట్టి మనం వెళ్ళబోతున్నప్పుడు ఒక మాట గుర్తు చేసుకోవాలి, వారి వెంట వారి క్రియలు పోవుచున్నవి అని బైబిల్ చెప్తుంది. వారి వెంట వారి క్రియలు పోవుచున్నవని. మరి మనం చనిపోయే ముందు మంచి పనులు చేద్దాం, ఆ మంచి పనులు మన వెనక్కి వస్తాయి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. మరి సంఘాన్ని, అంకుల్ గారిని, అలాగే ప్రియ సహోదరులు అనిల్ గారు, చెరూషా గారిని దేవుడు ఆదరించాలని ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థించక ముందుగా ఒక మాట చెప్పి నేను ప్రార్థించాలని కోరుతున్నాను. వైజాగ్లో నేను ఎక్కువగా ప్రేమించేటువంటి సేవకులు కాదు, మంచి సేవకులు రెవరెండ్ డాక్టర్ లూక్ భాస్కర్ నాయుడు గారు. చాలా చక్కని దైవ సేవకులు, అద్భుతమైనటువంటి పరిచర్య చేస్తున్న వారు. అమ్మగారు సుప్రియ అమ్మగారు చాలా నెమ్మది పరులు. వారి యొక్క కుమార్తె వివాహాన్ని కూడా మేమే చేసాం. మరి అమ్మగారు ఎంత ధన్యురాలు, చక్కని పరిచర్య చేసి భూలోకంలో తన యాత్ర ముగించారు. అలాంటి మరణం మనం కోరుకోవాలి. ప్రభునందు మృతునందు మృతులు ధన్యులని ఒక చక్కని వాక్యం. కనుక ఈ భూలోకంలో జీవించినంతకాలం కూడా ప్రభుతో జీవిస్తూ ప్రభు పరిచర్య చేసి అనేకులను ప్రభు యొద్దకు నడిపించి చివరికి ప్రభు యొద్దకు వెళ్ళినటువంటి అమ్మగారిని బట్టి దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారు విడిచినటువంటి తన జీవిత భాగస్వామి రెవరెండ్ డాక్టర్ లూక్ భాస్కర్ నాయుడు అయ్య గారికి, అదేవిధంగా కుమార్తె జెరూషకు, అల్లుడు అనిల్కి, మనవరాళ్లకు, వారందరికీ ప్రత్యేకమైనటువంటి ఆదరణ, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మమ్మల్ని ప్రేమించినటువంటి కుటుంబం, దైవ సేవకులు, ఇంకా అనేకులు మరి మాట్లాడాలి. కనుక ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. దేవుడు వారిని, అమ్మగారు విడిచిన కుటుంబాన్ని ప్రత్యేకంగా దీవించాలని, ఆదరించాలని, ఓదార్చాలని కోరుతున్నాను. ఎవరు ఓదార్చలేరని, చాలా కష్టం. ప్రభా వివాహం కాబడి వారిద్దరూ కలిసి అద్భుతమైనటువంటి పరిచర్య చేసి మొన్న 31వ తారీఖు తన రాత్రికాల సమయంలో తన భర్తను చెయ్యి విడిచి నీ చెంతకు వచ్చి ఉన్నారు. నా తండ్రి, ఆమె మరణము ధన్యకరమైనది. తను విడిచినటువంటి భర్త లూక్ అయ్య గారిని బట్టి నీకు అనేక స్తోత్రాలు. ఎంత గొప్ప పరిచర్య చేస్తున్నారు. వారిని బలపరచండి, ధైర్యపరచండి. నైనా నీ కృపలో ప్రభువా, ఆనాడు అబ్రహాము తన యొక్క భార్య శారాని ఎంతగా ప్రేమించారో అంతగా ప్రేమించినటువంటి తన జీవిత భాగస్వామి సుప్రియ గారు విడిచినప్పుడు, తన చెయ్యి విడిచినప్పుడు తన దుఃఖాన్ని ఆపుకొని విశ్వాసంలో బలపడుతూ ధైర్యం, శక్తిని ఆయనకు దయచేస్తున్నటువంటి విధానం బట్టి అనేక వందనాలు తండ్రి. వారు విడిచినటువంటి అమ్మగారు విడిచినటువంటి కుమార్తె జెరూషా, అల్లుడు అనిల్, మరి మనవరాళ్ళు, వాళ్ళని బలపరచండి, నీ కృప చేత నింపండి. తల్లి లేకపోయినా నీవే తల్లిగా ఉండి ఆ బిడ్డను మీరు జెరూషాను నీ కృప చేత నింపండి. ఆనాడు అబ్రహాము ఏ విధంగా అయితే శారా కొరకు దుఃఖించారో, సమాధి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిగించారో, ఈ దినాన్ని నీ ప్రియ సేవకులు లూక్ గారు ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరిగిస్తున్న రీతిని బట్టి నీకు అనేక స్తోత్రాలు.
వారి యొక్క సంఘాన్ని బట్టి, వారి బంధువులను బట్టి, తోబుట్టులను బట్టి, బంధువర్గాన్ని బట్టి, ప్రభువా మరి సేవకులను బట్టి నీకు అనేక స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమంలో మీరుండి మహిమను పొందవలసిందని, విత్తబడిన వాక్యం కూడా అద్భుతమైన వాక్యాన్ని నీ సేవకుడు ఇచ్చాడు. ఆ వాక్యం అనేకుల్లో ఫలించులాగున సహాయం చేయి. నీవే నిజమైన దేవుడవు అని తెలుసుకోవడానికి సహాయం చేయవలసిందని మరొక్కసారి సుప్రియమ్మ గారు విడిచిన కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఆదరించి, బలపరిచి, ప్రోత్సహించి సేవలో ముందుకు నడిపించవలసిందని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నా గాయములో ఎంతో ప్రేమతో సహకరించి ఆ దుఃఖము నుండి, ఆ బాధ నుండి నేను మళ్ళీ మనిషిని అవటానికి బంధువులుగా, సంఘ బిడ్డలుగా, స్నేహితులుగా, సేవకులుగా, పరిచారకులుగా నన్ను, నా కుటుంబాన్ని మీరు ప్రోత్సహించిన దాన్ని బట్టి మీకు వందనస్తులు. ఆమె మరణించిన తర్వాత ముఖం చూడలేకపోయాను. భయం వేసిపోయింది నాకు. చూస్తే పడిపోతానేమో అని భయం వేసింది నాకు. అందరు బట్టి మరణించిన తర్వాత నేను ఇదే చూడలేకపోయాను. నన్ను ఎంతో ప్రేమించినటువంటి దాసురా, మా కుటుంబాన్ని ఎంతో చక్కగా, మా బిడ్డను ఎంతో ప్రేమతో పెంచేది, దైవ క్రమంలో పెంచితే, ఒక దేవుని బిడ్డకిచ్చితే ఆ పిల్లలంతా ఎంతో ఎక్కువ వచ్చిన అమెరికా వెళ్ళడానికి ఏర్పాటు చేసుకుంది. నన్ను రమ్మంటే నేను చూస్తాను మా సేవ ఎలాగ ఉంది, ఎలా అనుకుంటామో, ఎలా వీలవుతుందో చూద్దాము అని అన్నాను. కానీ వెళ్ళిపోయాను. అమెరికా వెళ్ళలేదు, కానీ పరలోకం వెళ్ళిపోయింది. ప్రేమైన బిడ్డలారా, సంఘములో అందరినీ ప్రేమించింది. ఎవరైనా కష్టంలో ఉంటే వారిని కన్నీటి తుడిచింది, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చింది. నేను బలహీనుడైనప్పుడు నన్ను బలపరిచింది. ఒక తల్లిగా మంచి బిడ్డను మంచిగా పెంచింది. మంచి ఇల్లాలుగా నాకు సేవలు అందించింది. పరిచారకులుగా విశ్వాసులను బలపరిచింది. ప్రియులారా, నేను ఎలాగూ జీవించగలను అని చాలా తలడిల్లుతున్నాను. ఇదే చివరిగా చూడాలి, ఇంక మరి కనిపించదు అని ప్రభు సన్నిధిలో ఉన్నది, కానీ ఇక్కడ లేదు. అందువల్ల ప్రియులారా, నా కొరకు, అమూల్యమైన సేవ కొరకు ప్రార్థన చేయండి, లేకపోతే బలహీనైపోతాను. ప్రభు దగ్గర ఒక మాట అడిగాను నేను, ప్రభు నన్ను ఒంటరిగా చేయకండి తండ్రి అన్నాను. నేను ఒంటరిగా ఉండలేను బాబు. ప్రభు దానికి జవాబు ఇవ్వలేదు. ప్రియమైన బిడ్డలారా, ఆమె బాగులేనప్పటి నుండి సంఘ బిడ్డలంతో నన్ను ఆదుకొని, ఎక్కడ జారిపోయి ఎక్కడ బలహీనైపోతానని నన్ను విడిచిపెట్టలేదు. వీరందరూ రాత్రి పగళ్ళు పరిచయం చేస్తూ నన్ను ఆదుకుంటూ ఉన్నారు. సంఘ బిడ్డల ప్రేమ ఎంతో గొప్పది, నేను మర్చిపోలేను. ప్రియులారా, అందును బట్టి ఎండైనా
ఈ భయంకరమైన వేడిమైన మీ పనులు మానుకొని మరి ఆ తల్లిని ప్రేమించి వచ్చారు, నన్ను ధైర్యపరచడానికి వచ్చారు, ప్రభువుని మహింపరచడానికి వచ్చారు. అందుని బట్టి మీ అందరికీ వందనాలు. ప్రియారా, ఇక చాలామంది దైవ సేవకులు దారిలో ఉన్నారు, కానీ టైం లేదు మరి, ఎందుకంటే ఎండ వేడిమి తీవ్రతగా ఉంది. మెమోరియల్ కూడిక రోజుని మనం అందరం మహిమకరముగా మరి ఘనముగా మనందరి జీవితాలకు ఆశీర్వాదకరంగా ఆ కార్యాన్ని జరిగిద్దాం. మరి కొన్ని ప్రోగ్రామ్స్ చూసుకొని రావాల్సి వచ్చింది. కొంతమంది దైవ సేవకులు వస్తున్నట్టుగా నాకు ఫోన్ చేశారు, కానీ అందుకోలేకపోయారు. విశాఖపట్నం ఉన్న ప్రముఖులైనటువంటి దైవ సేవకులు ఎంతోమంది రావటానికి మరి నాకు ఫోన్ చేశారు, కానీ వారు సకాలానికి రాలేకపోయారు అని నేను తలుస్తున్నాను. మరి మంచి సందేశం మనం విన్నాము, సాక్ష్యముతో కూడిన సందేశం. మరి సందేశం ఇచ్చిన సేవకులకు వందనాలు. నేను ఒక కుటుంబం ఇలాగే ఎంతో దుఃఖంలో ఉన్నది, వారి ప్రియులు కోల్పోయినప్పుడు ఆయన పరలోకం వెళితే ఎందుకు కుటుంబం ఇలా ఏడుస్తూ ఉన్నారు, గాయపడుతూ ఉన్నారు అని నేను ఆలోచన చేసినప్పుడు పరలోకము ఎలాగుంటుంది అని ప్రభు తన వాక్యము ద్వారా మాట్లాడి ఒక కీర్తన ద్వారా దానికి రూపకల్పన చేయటానికి ప్రభు నాకు సహాయం చేశారు. ప్రియారా, ఆ కీర్తన నేను మరి దానికి సంగీతం నాని చేశాడు. అందువల్ల ఆ కీర్తనను పాడి మరి ప్రార్థన చేసి, సమయం అవుతుంది, దైవ సేవకులు రావాల్సి ఉంది, కానీ మరి వారు కనిపెట్టడానికి సమయం చాలదు. మెమోరియల్ డేని మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తాం. ఆ దినాన్ని రండి, మనమందరం కూడి కొనియాడి ఆయన గూర్చిన పాటలు పాడి ఆయన యొక్క సర్వసత్యాన్ని మనము విని ఆత్మీయంగా మేలు పొందుదాం. దేవుని స్తోత్రం. సుందరమైనది యేసయ్య రాజ్యం. సుందరమైనది యేసయ్య రాజ్యము, సుందరమైనది యేసయ్య రాజ్యము. అందచందాలొలికే ఆనంద నిలయము, అందచందాలొలికే ఆనంద నిలయము. సుందరమైనది యేసయ్య రాజ్యము, సుందరమైనది యేసయ్య రాజ్యము. మూడో చరణం పాడదాం. బాలుడు మిడినాగు కూడి ఆడును, బాలుడు మిడినాగు కూడి ఆడును. తొడేలు గొర్రెయు
వాసము చేయును, తోడేలు గొర్రెయు వాసము చేయును, ఆవులు ఎలుగులు కూడి మేయును, ఆవులు ఎలుగులు కలసి మేయును, చిరుత మేకయు మైత్రిగా నుండును, చిరుత మేకయు మైత్రిగా నుండును. సుందరమైనది యేసయ్య రాజ్యము, సుందరమైనది యేసయ్య రాజ్యము. మరణము ఉండదు, దుఃఖము ఉండదు, మరణము ఉండదు, దుఃఖము ఉండదు, వేదన ఏదైనా ఎన్నడు ఉండదు, వేదన ఏదైనా ఎన్నడు ఉండదు, నిత్యానందమే నిత్యము ఉండును, నిత్యానందమే నిత్యము ఉండును, యుగ యుగములకు నిలుచును ఆరాధ్యం, యుగ యుగములకు నిలుచును ఆరాధ్యం. సుందరమైనది యేసయ్య రాజ్యము, సుందరమైనది యేసయ్య రాజ్యము. అందచందాలొలికే ఆనంద నిలయము, అందచందాలొలికే ఆనంద నిలయము, సుందరమైనది యేసయ్య రాజ్యము, సుందరమైనది యేసయ్య రాజ్యము. హల్లెలూయా. నా కన్నీటిని చూచి ఒక సహోదరుడు చిన్న స్లిప్ పంపించాడు. అయ్యా, కృంగెద వేలను ఓ మనసాన్ని మీరే రాశారు పాట, కృంగిపోతున్నారేంటంటే మేము గడగడ ఆడిపోతున్నాం. అది ఒక పల్లవి పాడి ప్రభుని మహింపరిస్తే మీకు ఆదరణ, మాకు ఆదరణ అని కోరారు సహోదరులు. బిడ్డలు ఎంతో ప్రేమించింది, గ్రాండ్ చిల్డ్రన్ ఎంతో ప్రేమించింది, సంఘాన్ని ఎంతో ప్రేమించింది. ఆ లోటును నేను తట్టుకోలేను ప్రియులారా. అందుని బట్టి ఆ సహోదరుడు కోరిన పాట, కృంగెద వేళలో ఓ మనస్సా ఎందుకు నువ్వు అలా కృంగిపోతున్నావు? నీ దేవుడు ఉన్నాడు, నీ ప్రభు ఉన్నాడు, ఆదుకునేవాడు ఉన్నాడు, ధైర్యపరిచేవాడు ఉన్నాడు, తోడై ఉండవాడు ఉన్నాడు. ఎందుకు కృంగిపోతున్నావు? శ్రమ దినమున నువ్వు కృంగినడలా చేతగాని వాడవు అని మాట ఉంది. సామెతలు 24:10. కృంగెద వేళను ఓ మనసా, కృంగెద వేళను ఓ మనసా, కలవర మేలను ఓ మనసా, కలవర మేలను ఓ మనసా,
కృంగెద వేలను ఓ మనసా కృంగెద వేలను ఓ మనసా మూడో చరణం. ఎందుకు ఇలా జరిగిందని ప్రభువును అడగలవా? ఇలాగు జరుగుట న్యాయమాని ప్రభుని అడుగుట నితరమా ఇలాగు జరుగుట న్యాయమాని ప్రభుని అడుగుట నితరమా కరుణామయుండు కృపగల దేవుండు కరుణామయుండు. నీ మహిమలోనికి విశ్రాంతిలోనికి పిలుచుకున్నావు ప్రభువా, నీ వందనాలు. మేము కూడా నాయన అదే దారిలో కొన్నాళ్ళకి వస్తాం, లేకపోతే ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం. నీ వందనాలు. ఒక మంచి సాక్ష్యం కలిగిన ఆమెకి కొన్ని శరీర ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ డాక్టర్ గారితో నీ సేవకులతో కలిసి నీతో నడిచి సేవలో పరిగెత్తడానికి పరిచర్య చేయడానికి అనేక కుటుంబాలను ఆదరించడానికి తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎప్పుడు నవ్వుతూ ప్రేమతోనైనా పరిచర్య చేయడానికి నైనా మీరు వాడుకున్నావు ప్రభువా, అని వందనాలు చెల్లిస్తున్నాను. దేవా, జరగబోయే ఈ భూస్థాపన కార్యక్రమం అంతా కూడా నీ మహిమ కొరకు జరిగిస్తున్నందుకే నీకు ఈ దాసుని వారి కుమార్తెను వారి బిడ్డలను వారి కుటుంబమును ఇంకా బంధువులను అందరినీ ప్రభు ఆదరించేవాడు ప్రభువా, అని వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవ, ఈ కార్యక్రమాన్ని చేతికి అప్పగిస్తున్నాం కదా, ఈ మహిమార్థం జరిగించుకున్నాను. ఈ యొక్క సోదరి లేక అనేక మందికి ఆత్మీయ తల్లిగా ఉన్న నీ ప్రియ కుమార్తెనైనా ఆమె జీవితము లేక ఆమె పిలుపు ఈరోజు మాతో మాట్లాడుతున్నాం. కొంతమంది యవ్వన వయసులోనే నీ రాజ్యానికి వచ్చారు, వారి జీవితాలు మాట్లాడుతున్నారు. హనోకు నడుస్తూ నీ సన్నిధికి వచ్చేది. ఏబేలు మరణించినా మాట్లాడుతూ ఉన్నాడు, దాసరాలు కూడా మాట్లాడుతున్నారు, ఆయన జీవితం మాట్లాడుతున్నారు ప్రభువాని పదన. దేవా, ఈ దాసుడు పాడినా సేవ చేస్తూ ఉన్నా కొన్నిసార్లు ఒంటరిగా ఆలోచిస్తున్నప్పుడు కొంచెం దుఃఖం ఉంటుంది, కానీ నువ్వే గొప్ప ఆదరణతో ఆదరించేవాడు. ధైర్యం వచ్చి మీరు చేపట్టుకొని నడిపించి పరమ వైద్యుడునైనా ఈ వైద్యుని చేపట్టుకొని అనేక మందికి ఆత్మీయ స్వస్థతను అందించే రీతిలో ఈ సంఘాన్ని ఇంకా బలపరిచి వాడుకుంటున్నాను. యేసునామములో ప్రార్థించి పెట్టుకున్నాను. ప్రార్థన చేసుకున్నామండి. మహిమ కలిగిన ప్రభువా, కృపామయుడైన తండ్రి, సర్వోన్నతుడవు, సర్వశక్తి సంపన్నుడైన దేవా, జగద్రక్షకుడవు ప్రభువా, జీవాధిపతి, నీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమయమందు ప్రభా, నీ ప్రియ కుమార్తెని నీ సన్నిధికి పిలుచుకున్నారు ప్రభా. వందనాలు తండ్రి, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ సమయాన్ని బట్టి తండ్రి, ఈ బిడ్డ మరణాన్ని బట్టి ప్రభా, మేము ఒక పాఠాన్ని నేర్చుకోవాలి ప్రభా. ఈ బిడ్డ ఏ విధముగా ఈ లోకంలో జీవించి నీకు ఇష్టమైన రీతిలో జీవించడానికి నీ కృప ఇచ్చారు, నీ సన్నిధికి పిలుచుకున్నారు. యుగ యుగములో నీ సన్నిధిలో ప్రభా నిత్యము ఆనందించడానికి మీ కృప దయచేస్తున్నారు ప్రభు. వందనాలు తండ్రి, స్తోత్రాలు దేవా.
మేము కూడా ఆ ప్రభా ఆ తల్లి గారు ప్రభా వెళ్ళినటువంటి బాటలో మేము నడుచుకోవడానికి ప్రభా నీ రాకడ సమయంలో తండ్రి నీతో ప్రభా మేము ఎత్తబడడానికి ప్రభా సిద్ధపడడానికి మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం దయచేయండి ప్రభా. కుటుంబ సభ్యులు డాక్టర్ గారిని ప్రభా ఎంతగానో కృంగిపోతున్నారు ప్రభా, ధైర్యపరచండి, ఆదరించండి, ఓదార్పు దయచేయండి ప్రభా. కుమార్తె జెరూషాను బట్టి వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. కుటుంబం అందరినీ ప్రభా వాదార్చి ప్రభా ఆదరణ కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘ సభ్యులందరూ కూడా ప్రభా సంఘం ఎంతగానో రోధిస్తూ ఉన్నది గత 3 దినాల నుంచి ప్రభా. వారందరికీ ప్రభా వాదార్పు ఆదరణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జరగబో కార్యక్రమం అంతటిలో మీరుండి ప్రభా మీ నామమునకు మహిమకరముగాను, కుటుంబ సభ్యులకు ఆదరణ వాదార్పుకరంగాను, వచ్చినటువంటి బిడ్డలందరికీ దీవెనకరముగాను ఆశీర్వాదకరంగా జరిపించమని యేసు ప్రభు వారి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. మహాపరిశుద్ధులైన మా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. మా తండ్రి ఈ ఉదయకాల సమయం ముందు ఈ సమయం ఏదైనా సందర్భం ఏదైనప్పటికీ నా ప్రభా మిమ్మల్ని ఇంకోసారి స్తుతించి మహిమపరచుటకు పాటలు పాడి మీ నామాన్ని ఘనపరచుటకు మా అందరికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు నాయన. మా ప్రభా దైవజనురాలు సుప్రియా సిస్టర్ గారిని ప్రభా నా తండ్రి మీరు పిలుచుకున్నారు. ఈ దినాన్ని బిడ్డ మీ సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నారని మేము విశ్వసిస్తున్నాను నాయన. తన ఈ భూమిపై నివసించే రోజుల్లో తన యాత్రాకాలంలో బిడ్డ మంచి సాక్ష్యం కలిగి జీవించారు నా ప్రభా. మీ కొరకు గొప్ప సేవ చేశారు నాయన. నా ప్రభా వందనాలు స్తోత్రాలు. నా ప్రభా నా తండ్రి బిడ్డ నిన్న మీ సన్నిధికి వచ్చారు. రేపు మరి ఒకరు, ఎల్లుండి మరి ఒకరు, మేమంతా ఒక దినాన్ని మీ సన్నిధికి రావాల్సి ఉన్నది ప్రభా. నా తండ్రి అందుకొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. నా ప్రభా సహోదరు విడిచి వెళ్ళినటువంటి వారి కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకున్నాను నాయన. నా ప్రభా డాక్టర్ గారిని జ్ఞాపకం చేసుకున్నాను నాయన. వారంతా కృంగిపోతూ ఉన్నారు నాయన. నా ప్రభా వారిని ధైర్యపరచండి, వారిని ఆదరించండి, వారిని బలపరచండి నాయన. వారికి శక్తినివ్వండి. ఏ అనారోగ్యం ఉన్నా తీసివేయండి. మీ సేవలో మరిబలంగా వాడుకోనండి. అనేక మందిని మీ సన్నిధికి నడిపించే కృపను అనుగ్రహించండి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. అదేవిధంగా నా తండ్రి జెరూషాని నా ప్రభా అనిల్ జోయల్ గారిని బిడ్డలకి జ్ఞాపకం చేసుకునండి. వారికి కూడా వాదార్పును అనుగ్రహించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన ఆయన జరగవలసినటువంటి కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి. మీకు మహిమకరంగా జరిగించమని ఈ నా చిన్న ప్రార్థన మీ తండ్రిలో చేర్చుకోమని, మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడు నాయన యేసయ్య పరిశుద్ధమైన నామములో నా చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వేదికను ఉన్న దైవజనులు పెద్దలు, మరి ముఖ్యంగా అయ్య గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి క్రిస్టియన్ బిబ్లికల్ లాంగ్వేజ్, వరల్డ్లీ లాంగ్వేజ్లో ఈ సంతాపం తెలియచేయాలంటే డిఫరెంట్గా డిఫరెంట్ వాయిస్ మనకుంటాయి. దేవుని బిడ్డలారా, అమ్మగారు ప్రభు సన్నిధిలో చేరుకోవడం అనేది గొప్ప భాగ్యం. అప్పుడప్పుడు చూస్తుంటాను కొంతమంది పేపర్లో పడతాడు బాన్ వాయేజ్ అని, నేను అమెరికా వెళ్తున్నారు కనుక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాను. సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ టు హియర్ దట్ దే ఆర్ గోయింగ్ టు యుఎస్. అంతకంటే 100 రెట్లు భాగ్యం ఈరోజు సుప్రియా లూక్ గారు ప్రభు సన్నిధిని చేరుకున్నారు. మరి లోకానుసారమైతే మేము సంతాపం తెలియచేస్తున్నాం, దుఃఖిస్తున్నాం, మీకు నెమ్మది కలుగునుగాక అని అంటారు. కానీ వాక్యం మాత్రం ఒక వేరే విధానంలో మాట్లాడుతాడు. మీరు ప్రభునందు ఆనందించి సంతోషించండి, నిరీక్షణ లేని వారి వలె ఇతరుల వలె మీరు దుఃఖించకండి.
మీరు ఒకరినొకరు ఆదరించుకోండి అనే వాక్యం యోహాను సువార్త 11వ అధ్యాయంలో 25వ వచనంలో మనందరికీ తెలిసిన వాక్యం. ప్రభువారు లోకమంతటికి ఒక గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఒక వాగ్దానాన్ని ఇచ్చారు. ప్రపంచానికి లోకానికి ప్రభు తెలియదు, అయినా సరే తెలియబడని లోకానికి ప్రభువారు ఇచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే పునరుద్ధానము నిత్య జీవము నేనే అని ప్రభు చెప్తున్నారు. ఇదేనని పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. ఈ మాటను బట్టి మరి సుప్రియ అమ్మగారు చక్కనైన పరిచర్య చేసి మంచి సాక్ష్యం పొందుకుని ప్రభు సన్నిధికి చేరుకున్నారు కనుక ఇది సంతాప సభ కాదు, ఎట్టి పరిస్థితుల్లో సంతాప సభ కాదు. మనందరము ఈరోజు డాక్టర్ లూక్ గారి దగ్గరికి మనందరం ఎందుకు వచ్చామంటే ఆయనతో కలిసి మనం దేవుని సన్నిధిలో స్తుతించి మహిమపరిచి ఆరాధించడానికి. ఈరోజు ఆమె ప్రభు సన్నిధిలో చేరడం అంటే ఈరోజు మనలో ఎవరైనా ఒక విలేకరి పరలోకంలో ఉన్న అమ్మగారికి ఇలా మైక్ అందించారు, చెప్పండి ఇప్పుడు ఎలా ఉన్నారు ఇక్కడ అని చెప్పి ఆమె ఏం చెప్తారో అద్భుతమైన సాక్ష్యం మనం వింటాం. కనుక అట్టి నిరీక్షణ గలవారమై ఇక్కడ దుఃఖించడానికి అయ్యో సారీ అనడానికి కాదు, దేవుని స్తుతించడానికి మహిమపరచడానికి. కనుక డాక్టర్ లూకయ్య గారు మరి లోకానుసారంగా ఎన్నో సంవత్సరాలు ఆమెతో కలిసి జీవించి కుటుంబంగా ఉన్న సందర్భంగా సంఘం కలిసి ఉన్నారు కనుక శారీరకంగా లోకానుసారంగా దుఃఖం అనేది తప్పదు, అందరికీ ఉంటుంది. కానీ దుఃఖంలోనే ఒక సంతోషం కనబడాలి, ఆ దుఃఖంలోనే ఆనందం రావాలి. ఏంటంటే ఆమె మనకంటే మంచి స్థితిలో భాగ్యం కలిగి ఉన్నారు, ప్రభు సన్నిధిని ఉన్నారు. దేని బిడ్డరా నేను ఎక్కువగా మాట్లాడను, ఎందుకంటే చాలామంది దైవజనులు వస్తూ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వారు కూడా మాట్లాడతారు. మరణం వెనకాల బ్రతుకు అక్కడ ఒక 2 డెస్టినేషన్స్ ఉన్నాయి. ఒకటి పరలోకం లేక మోక్షం, రెండోది నరకం లేక పాతాళం. ఈ 2. సో ఈ భూమి మీద మనం జీవించిన సమయంలో ఎక్కడికి మనం చేరుకుంటామో ఇదే డిసైడింగ్ ప్లేస్. మెట్టుకు నేను చెప్పబోయే మాట ఏంటంటే క్రైస్తవ లోకానికి ఒక వెన్నుదన్నుగా ఉన్నటువంటి వర్డ్ ఏంటంటే పునరుద్ధానం. ఆ పునరుద్ధానం మీదే క్రైస్తవ సంఘము సమాజము నిలబడి ముందుకు వెళ్తా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తి ఎందుకు వస్తున్నారు అంటే యేసులో పునరుద్ధానం ఉంది, నిత్య జీవం ఉంది, పరలోక భాగ్యం ఉంది, పాప క్షమాపణ ఉంది, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తున్నారు. ఇవన్నీ కూడా క్రీస్తులో ఉచితంగా దొరుకుతున్నాయి కనుక సర్వలోకము యేసు వైపు చూస్తూ ఉన్నారు. దేవుని బిడ్డరా ఇక్కడ మన అమ్మగారు ప్రభునందు ఆమె నిద్రించారు. బైబిల్ లాంగ్వేజ్ ప్రకారంగా ఆమె నిద్రిస్తున్నారు అంటే మరలా లేస్తారని అర్థం. మరి ఆమె మరలా మన దగ్గరికి శరీరంతో రారు కానీ మనమే అక్కడికి వెళ్తామని మనం అంటాం. అయితే ప్రభుతో ఆమె కలుసుకున్న తర్వాత తిరిగి ప్రభు మరి 2వ రాకడలో వచ్చినప్పుడు ఆమె ప్రభుతో కూడా క్రిందకి దిగి వస్తారు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక క్రీస్తునందు ఉన్నవారు ఎవరైనా సరే క్రీస్తునందు మరి నిద్రిస్తే మరణిస్తే వారందరూ కూడా ప్రభుతో కలిసి తిరిగి భూమి మీదకి దిగి వస్తారు అన్న సంగతి మనం మరవకూడదు. కనుక మరణం అంటే క్రైస్తవుడికి భయం ఉండకూడదు, మరణం అంటే నాకొద్దు అనకూడదు. మరి ఈరోజు ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రభువుని విశ్వసించి బాప్టిజం తీసుకొని మనకున్నటువంటి దురలవాట్లను వదులుకొని ప్రభు వైపు తిరిగి ఎంతో శ్రమతో ఉపవాసాలుండి కన్నీరు కార్చి ప్రభు కొరకు కనిపెట్టిందంతా దేని కొరకంటే ఈ దినము కొరకే. ఏ దినము? భూమి మీద నీ యొక్క మరణ దినము దుఃఖకరమైనది కాదు. క్రీస్తునందున్న వారికి మరణ దినము దుఃఖకరమైనది కాదు. ఒక నూతనమైన ప్రారంభ దినం, నూతన జీవితం ప్రారంభమవుతుంది. అది క్రీస్తుతో పరలోకమందు నిత్య జీవమందు. కనుక
మరి డాక్టర్ లూకయ్య గారు విశాఖపట్నంలో ఎంతో విలువైన పరిచర్య, అతి శ్రేష్టమైన పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. ఆయనకంటూ ఒక సెల్ఫ్ డిసిప్లిన్డ్ మ్యాన్ ఆఫ్ గాడ్. రెండోది వాక్యానుసారంగా జీవించే ధన్యకరమైన సేవకులు. అమ్మగారు కలిసి ఎంతో పరిచర్య మరి సాగించారు. మేము చూస్తున్నాం, గమనిస్తున్నాం. ఇది దానంతరికి మీరే సాక్షులు. ఇది ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చారంటే మరి అమ్మగారు చేసిన పరిచర్య, అయ్యగారు చేసిన పరిచర్యను బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే ఇది అమ్మగారు ప్రభునందు నిద్రించారు అంటే ఇది చింతించవలసింది, దుఃఖించవలసింది కాదు. మనందరం కలిసి దేవుని స్తుతించి ప్రార్థించి దేవునికి వందనాలు తెలియచేసి, మాకంటే ముందుగా అమ్మగారు వెళ్తున్నారు, రోల్ కాల్ పిలువబడినప్పుడు మనం కూడా ఆ వరుసలోనే మనము ఉండాలి. కనుక ఆమెను చూస్తూ మనం కూడా సిద్ధపాటు కలిగి మనం ముందుకు వెళ్దాం. మరి ఈరోజు ఒక మహాభాగ్యం. మరి అమ్మగారు ఎప్పుడైతే ప్రభునందు నిద్రించిన దినము ఆమె జీవితంలో ఒక మహాభాగ్యమైన దినం. ఎందుకంటే ఆమె పరలోక ప్రవేశం చేశారు దేవుని సన్నిధిలో. చాలా కాలం బట్టి, కొన్ని వందల ఏళ్ళు బట్టి ప్రజలు వెతుకుతున్నారు మోక్షం ఎక్కడ దొరుకుతుందా, మోక్షం ఎక్కడ అని. కానీ వారు అందుకోలేకపోయారు, చూడలేకపోయారు. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడో కాదు, యేసునందే ఉంది మోక్షం. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఉచితముగా పాప క్షమాపణ పొందుట ద్వారా, మారు మనసు పొందుకొనుట ద్వారా, పరిశుద్ధాత్మను ఉచితంగా నువ్వు అందుకోవడం ద్వారా మనం పరలోక ప్రవేశం చేస్తున్నాం. నిత్య జీవంలో మహిమకరమైన జీవితం. మళ్ళీ పునరుద్ధానం అంటే ఇలాంటి బ్రతుకు కాదు. మళ్ళీ పునరుద్ధానం అనగా మళ్ళీ మట్టి శరీరంతో బ్రతకడం కాదు. పునరుద్ధానం అంటే మహిమాన్వితమైన జీవితంలోనికి ప్రవేశించడం. అది దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. కనుక దాన్ని బట్టి మనం సంతోషిద్దాం. ఈరోజు డాక్టర్ లూకయ్య గారు హృదయం పగిలిపోయింది. ఆమె లేకుండా నేను ఏ విధంగా ఉండగలను అన్నటువంటి దుఃఖం, ఆ వేదన ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దినాన్ని ఆమె కుమార్తె, అల్లుడు గారు, వారి బిడ్డలు, బంధువులు, సంఘ సభ్యులందరూ కూడా మరి ఆమె లేని లోటును బట్టి సహజంగా అందరికీ దుఃఖం ఉంటుంది. అయితే ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఎవరు కూడా దుఃఖపడి అక్కడే ఉండిపోవద్దు, నిరీక్షణ కలిగి తిరిగి ఈరోజు సుప్రియ అమ్మగారు ప్రభునదికి వెళ్ళరు, తిరిగి యేసు ప్రభుతో కలిసి భూమి మీదకి రాబోతున్నారు అన్న సత్యాన్ని మనం గుర్తించి, మరి ఇప్పుడు వెళ్ళిన అమ్మగారు మళ్ళీ మనం చూడబోతున్నాం కొన్ని అతి దగ్గర కాలంలోనే మళ్ళీ. కనుక మనం ప్రతి ఒక్కరూ ఒకరికొకరు ఇలాంటి మాటలతో ఆదరణ పొందుకుందాం. కనుక ఆమె ప్రభు సన్నిధిని చేరుటను బట్టి మనం దేవుని స్తుతించి మహిమపరిచి దేవుని ఆరాధించాలి. ఈ కొద్ది మాటల్లో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించే ముందు మీ అందరికీ కూడా నా కుటుంబం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. 3 దినాలను బట్టి చాలామంది మమ్మల్ని ఆదరిస్తూ వస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం మమ్మల్ని ఆదుకొని ఆదరించింది. దేవుని యొక్క ప్రియులు మమ్మల్ని ఆదరిస్తూ వస్తూ ఉన్నారు. కన్నీరు తుడిచేటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఎన్ని విధాలుగా ఆయన మన కన్నీరును తుడుస్తూ ఉన్నారని తెలుసుకొని ఈ దినాన్ని ప్రత్యేకమైన ఆదరణ పొందుతున్నాం. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయనకు చెందిన వారము కాబట్టి జీవించిన మరణించిన మనము ఆయన వారమే. ఆ సత్యంతో చాలా ఆదరణ పొందుతూ ఈ సమయాన్ని మీ యొక్క హాజరు వల్ల కూడా మేము ఆదరణ పొందుతూ, ప్రత్యేకంగా దూర ప్రాంతాల నుంచి ప్రియులు
రాజు బ్రదర్ గారు వచ్చారు. మాకు వివాహం చేసినటువంటి మా ప్రియ పాస్టర్ గారు, అనేక మంది మరి ఇక్కడ ఉన్నటువంటి అధ్యక్షులు చాలామంది వచ్చి ఆదరించారు మమ్మల్ని. అందరిని బట్టి మీ అందరికీ కూడా నా తరపున, నా కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. మమ్మల్ని అతిమికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి అయిన ప్రభు, ఈ యొక్క ప్రాతకాల సమయాన నా ప్రియ తల్లి మా ప్రభువా మీ సన్నిధిని చేరినటువంటి ఈ యొక్క సమయాన మరొకసారి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరేమై ఉన్నారో అన్నటువంటి సంగతిని బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం, కీర్తిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం. మా తండ్రి, మా ప్రభువా, మేము మీ వారము, మేము మీ ప్రజలము, మీరు మేపడి గొర్రెలము, మేము జీవించినను, మేము మరణించినను, మేము మీ వారమే. కాబట్టి ఆ సత్యాన్ని బట్టి మమ్మల్ని ఆదరించారు. ఈ ఉదయకాల సమయాన్ని మీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని ఆదరించారు. పునరుత్థానమును జీవమును నేనే ఉంటున్నానని మా ప్రభువా వాక్యాన్ని బట్టి ఆదరించారు. మా ప్రభువా మీ యొక్క భక్తుల ద్వారా, దేవుని బిడ్డల ద్వారా, మీ బిడ్డల ద్వారా మమ్మల్ని ఆదరించారు. వందనాలు. ఈ సమయాన్ని బట్టి మరొకసారి మీ పాద సన్నిధికి మేము పొందుకున్నటువంటి ఆదరణ బట్టి, మా ముందు ఉన్నటువంటి నిరీక్షణ బట్టి మరొకసారి మా యొక్క స్తుతి ఆరాధన మీ పాద సన్నిధికి సమర్పణ చేసుకుంటూ, ఇంతవరకు మీరు మాతో ఉంటే మమ్మల్ని ఆదరిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, ఏది శాశ్వతం? దేవుని స్తోత్రం. మూడు నల్ల ముచ్చటరా నీ జీవితం, మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం. మూడు నల్ల ముచ్చటరా నీ జీవితం, మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం. పరలోకమేమిటో, ప్రభు సన్నిధి ఏమిటో, పాతాళమేమిటో, నరకమనగ ఏమిటో. పరలోకమేమిటో, ప్రభు సన్నిధి ఏమిటో, పాతాళమేమిటో, నరకమనగ ఏమిటో. నరకమునందు పురుగు చావనే చావదు, నరకమునందు పురుగు చావనే చావదు. పరలోకమే జీవం పొందుకొనుటే ధన్యము, పరలోకమే జీవం పొందుకొనుటే ధన్యము. మూడు నల్ల ముచ్చటరా నీ జీవితం, మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం. మూడు నల్ల ముచ్చటరా నీ జీవితం.
ముడు నల ముచ్చటరా నీ జీవితం మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం ముడు నల ముచ్చటరా నీ జీవితం మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం ప్రాణము ఏమిటో ఈ కాయమనగా ఏమిటో ఆత్మ ఏమిటో పరమాత్మ అనగా ఏమిటో ప్రాణము ఏమిటో ఈ కాయమనగా ఏమిటో ఆత్మ ఏమిటో పరమాత్మ అనగా ఏమిటో మరణము ఏమిటో దని బలమనగా ఏమిటో మరణము ఏమిటో దని బలమనగా ఏమిటో మరణము జయించిన ఘనుడెవరో తెలుసుకో మరణము జయించిన ఘనుడెవరో తెలుసుకో ముడు నల ముచ్చటరా నీ జీవితం మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం ముడు నల ముచ్చటరా నీ జీవితం మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం పరలోకమేమిటో ప్రభు సన్నిధి ఏమిటో పాతాళమేమిటో నరకమనగా ఏమిటో పరలోకమేమిటో ప్రభు సన్నిధి ఏమిటో పాతాళమేమిటో నరకమనగా ఏమిటో నరకమునందు పురుగు చావనే చావదు నరకమునందు పురుగు చావనే చావదు పరలోకమే జీవం పొందుకొనుటే ధన్యము పరలోకమే జీవం పొందుకొనుటే ధన్యము ముడు నల ముచ్చటరా నీ జీవితం మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం ముడు నల ముచ్చటరా నీ జీవితం మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం రాకడ ఏమిటో ఎత్తబడుట ఏమిటో కడబూర ఏమిటో విడువబడుట ఏమిటో రాకడ ఏమిటో ఎత్తబడుట ఏమిటో కడబూర ఏమిటో విడువబడుట ఏమిటో విడువబడిన వారి గతి ఏమిటో తెలుసుకో విడువబడిన వారి గతి ఏమిటో తెలుసుకో ఏడేండ్ల మహాశ్రమకు దొరకకుండా చూచుకో ఏడేండ్ల మహాశ్రమకు దొరకకుండా చూచుకో ముడు నల ముచ్చటరా నీ జీవితం మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం ముడు నల ముచ్చటరా నీ జీవితం మురిసే
తరిసేవు తరిసేవు ఏది శాశ్వతం. రక్షణ పొందుకో, యేసు ప్రభుని నమ్ముకో, పాపము కడుగుకో, ప్రభు రక్తము వాడుకో. రక్షణ పొందుకో, యేసు ప్రభుని నమ్ముకో, పాపము కడుగుకో, ప్రభు రక్తము వాడుకో. పాపుల రక్షకుడు ప్రభు యేసని తెలుసుకో. పాపుల రక్షకుడు ప్రభు యేసని తెలుసుకో. ప్రభుతో యుగ యుగాలు ఉండే ధన్యత పొందుకో. ప్రభుతో యుగ యుగాలు ఉండే ధన్యత. ఇక్కడ ఉన్న రక్త సంబంధులందరినీ కూడా మీరు ఆదరించండి. ఈ దినం ప్రభువా, మేము సుదీర్ఘంగానే తటస్తున్నాము. మరణం అయినప్పటికీ మరణంలో జీవం ఉందన్నావు. నిత్య జీవం, పరలోకం ఎల్లప్పుడూ తండ్రి జీవించే భక్తుల సమూహంతో చేర్చబడటానికి ప్రభువా, నీ దాసుడు నీ కుమార్తెను మీరు సిద్ధపరిచిన విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ నీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పునరుద్ధానము నిత్య జీవము నేనే అని సెలవిచ్చిన ప్రభు, నీ ప్రియ కుమార్తె సుప్రియ లూకాని నైనా మీ పాద సన్నిధికి చేర్చుకున్నారు. ఆమె పునరుద్ధానంలో నిత్య జీవములో నైనా నీతో కలిసి తిరిగి భూమి మీదకి రాబోతున్నారు. నీకు వందనాలు నైనా. నీ కుమార్తె యొక్క ఈ యొక్క పరిశుద్ధ శరీరమును నైనా మేము భూస్థాపితం చేయడానికి ముందుకు వెళ్తూ ఉండగా ఈ సన్నిధి మాట్లాడండి అయినా. మరి డాక్టర్ లూకాయ్ గారిని వారికి ఆదరణ దయచేయండి. ముందున్న కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీరు మహిమ పొందండి. యేసు నామములో వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నెల్లూరు నుంచి డాక్టర్ ఎబ్నేజర్ గారు వచ్చారు. వాళ్ళు ముందు చూడండి, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చూద్దరు గారు. డాక్టర్ గారు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి నిత్యము ముందున్న కార్యక్రమానికి తోడై నడిపించునుగాక. ఆమేన్. నీటి బుడగ వంటిది నీ జీవితం, అంతలోనే మాయమగును ఆ జీవితం. నీటి బుడగ వంటిది నీ జీవితం, అంతలోనే మాయమగును ఆ జీవితం. ఓ మనసా నీకు తెలుసా, ఓ మనసా నీకు తెలుసా. లోకమంత సంపాదించిన ఏమి లాభము, ఆత్మను పోగొట్టుకొనిన ఏది జీవము. లోకమంత సంపాదించిన ఏమి లాభము, ఆత్మను పోగొట్టుకొనిన ఏది జీవము.
క్రీస్తుని సంపాదించిన బ్రతుకు ధన్యము మనసా, క్రీస్తుని సంపాదించిన బ్రతుకు ధన్యము మనసా, మనసా 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 మనసా. అంతము ఎట్లుండును నీవు తెలుసుకో, నీ దినములు లెక్కించుట నీవు నేర్చుకో. నీ అంతము ఎట్లుండును నీవు తెలుసుకో, నీ దినములు లెక్కించుట నీవు నేర్చుకో. యేసయ్యను నమ్మి ఇల్లు చక్కబెట్టుకో మనసా, యేసయ్యను నమ్మి ఇల్లు చక్కబెట్టుకో మనసా, మనసా 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 మనసా. నీటి బుడగ వంటిది నీ జీవితం, అంతలోనే మాయమగును ఆ జీవితం. నీటి బుడగ వంటిది నీ జీవితం, అంతలోనే మాయమగును ఆ జీవితం. ఓ మనసా నీకు తెలుసా, ఓ మనసా నీకు తెలుసా, ఓ మనసా నీకు తెలుసా. ఓ మరణమా, ఓ మరణమా, ఏదో రోజు నా కొరకు వెతుక్కుంటూ వస్తావు, అదే రోజు నీ కౌగిలిలో బందీనైపోతాను. ఓ మరణమా, ఓ మరణమా, ఏదో రోజు నా కొరకు వెతుక్కుంటూ వస్తావు, అదే రోజు నీ కౌగిలిలో బందీనైపోతాను. ఓ మరణమా, మరణము చూడక బ్రతుకు
నరుడెవడు ఈ లోకంలో మరణవశం కాకుండా తప్పించుకొనువాడెవడు? బ్రతుకు నరుడెవడు ఈ లోకంలో మరణవశం కాకుండా తప్పించుకొనువాడెవడు? ఎంత స్థిరుడైనను గాని నీటి బుడగ వలె ఉన్నాడు. ఎంత స్థిరుడైనను గాని నీటి బుడగ వలె ఉన్నాడు. నీడవలె ఉన్నాడు. ఓ మరణమా, ఓ మరణమా, నిత్య జీవమిస్తుంది. క్రీస్తు లేని మరణము నీకు నరక వేదనిస్తుంది. క్రీస్తు కలిగి ఉన్న మరణం నిత్య జీవమిస్తుంది. క్రీస్తు లేని మరణము నీకు నరక వేదనిస్తుంది. మరణమును పొందకమునుపే పాపమును ఒప్పుకొనుమా. మరణమును పొందకమునుపే పాపములు ఒప్పుకొనుమా. క్రీస్తు చెంత చేరుమా. ఓ మరణమా, ఓ మరణమా, ఏదో రోజు నా కొరకు వెతుక్కుంటూ వస్తావు. అదే రోజు నీ కౌగిలిలో బందీనైపోతాను. ఓ మరణమా, ఓ మరణమా, ఏదో రోజు నా కొరకు వెతుక్కుంటూ వస్తావు. అదే రోజు నీ కౌగిలిలో బందీనైపోతాను. ఓ మరణమా, తొలి సంధ్య నీతోనే ఆరంభం. నా జీవనమలి సంధ్య నీతోనే అంతము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం. నా జీవనమలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య సన్నమవుతుంది. నా జీవన యాత్రకు మలి సంధ్య సన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో నుండుటకు. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో నుండుటకు.
జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. ఎన్నో అవరోధాలు నా జీవన గమనంలో, ఎన్నో అవమానాలు నా జీవన యాత్రలో, ఎన్నో అవరోధాలు నా జీవన గమనంలో, ఎన్నో అవమానాలు. నిరీక్షణ లేని ఇతరుల పోలే దుఃఖించను నేను, నా భారము నీపై మోపి ముందుకు సాగుతున్నాను. నిరీక్షణ లేని ఇతరుల పోలే దుఃఖించను నేను, నా భారము నీపై మోపి ముందుకు సాగుతున్నాను. దేవా నీవే నా ఆశ్రయ దుర్గము, దేవా నీవే నా ఆశ్రయ దుర్గము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. ఎప్పుడు గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను. నా పూర్వీకులందరూ ఎప్పుడు గతించారు, ఏదో ఒక రోజున నా యాత్ర ముగించెదను. నా శేష జీవితమంతయు నీకే అర్పించి తినయ్యా, నా వేష భాషయులన్నీయు నీకే సమర్పించి తినయ్యా. నా శేష జీవితమంతయు నీకే అర్పించి తినయ్యా, నా వేష భాషయులన్నీయు నీకే సమర్పింతును. దేవా దేవా నన్ను నీ సాక్షిగా నిల్పుమా, దేవా నన్ను నీ సాక్షిగా నిల్పుమా. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము. నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది, నా జీవన యాత్రకు మలి సంధ్య ఆసన్నమవుతుంది. నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో నుండుటకు, నన్ను సిద్ధపరచు యేసునాథ నీతో నుండుటకు. జీవన తొలి సంధ్య నీతోనే ఆరంభం, నా జీవన మలి సంధ్య నీతోనే అంతము.
సువార్తాన్ని మధ్యకు తీసుకొని రాబడింది. అది ఏమి అని అంటే నీ గమ్యం ఏమిటో నువ్వు తెలుసుకోవాలి. ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావో నువ్వు ఆగి ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు అంటే నీ జీవితం తాలూకు బాధ్యత నీదే, ఎవరిది కాదు. ఒకవేళ అన్నీ సాగిపోతున్నాయని నువ్వు అనుకుంటే రేపొద్దున దొరికిపోతావు. ఒక దినాన్ని యాత్ర ముగిస్తావు. ముగించిన తర్వాత నీవు ఆ ఆరని అగ్నికి వెళ్ళిపోతావు. అందువల్ల ఆలోచన చెయ్యాలి ఏమంటే మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు. అన్ని జాతుల వారికి, అన్ని కులాల వారికి, అన్ని తెగల వారికి, అన్ని గుంపుల వారికి, అన్ని ప్రాంతవాసులకు, అన్ని దేశస్తులకు మరణం వస్తుంది. మరణం ఎప్పుడు తప్పించుకోలేదు. ఏ మతంలో కూడా మరణం తప్పించుకోదు. అయితే దైవవాక్యం ఏమంటే మరణము పరిశుద్ధమైనదిగా చేయటానికి తన అమూల్యమైన రక్తాన్ని చిందించిన ఆ రక్తముతోనే మానవాళికి విమోచన, ఆ రక్తముతోనే మానవాళికి క్షమాపణ. ఆ రక్తము ద్వారా కడగబడితేనే నువ్వు పాపి అయిన మనుషులకు పరిశుద్ధుడిగా మార్చబడతావు. ఈ మరణము ముందు ఆ అనుభూతిలోకి వస్తేనే తప్ప నీవు పరలోకం లేదా వైకుంఠం మోక్షానికి నువ్వు వెళ్ళలేవు. అందువల్ల ఒక మాట ఉంది, ఎవని పేరైనను జీవగ్రంథం ముందు రాయబడినట్లు కనబడని ఎడల. నేను వీరుడిని, స్థూరుడిని, పెద్ద లీడర్ని, లేకపోతే జ్ఞానిని, లేకపోతే అది ఇది ఏదో నువ్వు చెప్తే ఆ కథలు అక్కడ పనికిరావు. అందువల్ల నీవు ఎవరివైనా నీ పేరు పరలోకమందున్న ప్రభు సన్నిధిలో ఉన్న జీవ గ్రంథం మందు రాయబడాలి. ఎవరి పేరైనను జీవ గ్రంథం మందు రాయబడినట్లు కనబడని వల్ల వాడు ఎగిరిపోతాడైనా. నా నోటి నుండి వచ్చే మాట అది నెరవేరుతున్న తప్ప సొన్నైనా అరైనా పుల్లైనా వ్యర్థము కాదు. స్టాండర్డ్. దేవుడు మరి అబద్ధమునకు అతడు మనుషుడు కాదు అని ఉన్నది. అందువల్ల ఆయన మాట సత్యం, ఆయన వాక్యము సత్యం. మరి ఆ సత్యములోనికి మనల్ని అతడు ఆహ్వానిస్తున్నాడు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారానే తప్ప ఎవరును ఆ వైకుంఠం లేదా పరలోకం వెళ్ళలేరు అని ప్రభు యొక్క నోటి మాట. అందువల్ల పిల్లల యాత్ర ముగించక ముందే నువ్వు రక్షణ పొందాలి. యాత్ర ముగించక ముందే నీకు పాప క్షమాపణ కావాలి. యాత్ర ముగించక ముందే నువ్వు పరిశుద్ధునిగా మార్చబడాలి. దీవెన ఉంచండి, హృదయాల్లో ప్రారంభం చేయండి. మా తండ్రి పాప స్థితి నుండి పరిశుద్ధుడిగా మార్చండి. మా ప్రభువ అగ్నికి పోతున్న వారిని జీవులోకి, పరలోకంలోకి, వైకుంఠం నడిపించి మహిమ పొందమని ప్రభు దినాన్ని రోజు సేవకులను మహిమలోకి పిలువబడ్డారు. మా తండ్రి మా ప్రభువ అందరి బట్టి ఆ యొక్క ధన్యరాల కుటుంబంపై దీవెన ఉంచమని, సంఘంపై దీవెన ఉంచమని యేసు ప్రభు గారు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.
ఏనాడు ఏ మారకు శ్రీయేసునామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను ప్రేమించెను నా నేస్తమా తెలుసుకో ప్రభు యేసు నీకై మరణించెను నీ జీవితం విలువైనది బలమైన పెనుగాలి వీచి అలలంతో పైకి లేచి బలమైన పెనుగాలి వీచి అలలంతో పైకి లేచి విలువైన నీ జీవితనా క్రిందులై వాలిపోవా వలదు భయము నీకేలా కలడు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేచెను నీ జీవితం విలువైనది గాఢాంధకారం పులుయలో పడగాలి వడిలో గాఢాంధకారం పులుయలో పడగాలి వడిలో నడయాడే నీ జీవిత త్రోవా సుడివడి నీ అడుగులు తడబడగా వలదు భయము నీకేలా కలడు యేసే నీ తోడు యేసు మరణించి మరి లేచెను నిన్ను ప్రేమించి దరి చేచెను ఈ జీవితం విలువైనది ఏనాడు ఏ మారకు శ్రీయేసునామం నీకెంతో క్షేమం ఈనాడే యోచించుమా ఓ నేస్తమా తెలియునా ప్రభు యేసు నిన్ను ప్రేమించెను నా నేస్తమా తెలుసుకో ప్రభు యేసు నీకై మరణించెను నీ జీవితం విలువైనది. This is my rare opportunity to stand before all of you. Dr. Luke and me, we worked together in the COTR Bible College 1986-87.
ever since we are very close friends and brothers in the Lord. And when I heard this sudden demise of his beloved wife, so my heart was moved. So just I wanted to come and convey my condolence and comfort him and the family, daughter and son-in-law. And that's what I'm here. So I pray that continue to God bless him and his family and the ministry. And death is not end of our life. Death is the beginning of our life. At the death we start our real life. So today Supriya, she finished her race, she finished her task, completed. Now she entered into the real eternity in the glory, where there is no sorrow, no tears, no sickness, no disease. She put on the immortality. She just left the mortality and immortality. So we are here to thank God and comfort this family. Thank you so much, sir. థ్యాంక్ యూ సార్. మరి శ్రీమతి సుప్రియ లూక్ గారిని ఎవరైనా చూడాలనుకుంటే మరొకసారి మరి సమాధి యొద్ద ఎక్కువ సమయం దొరకదు, ఎండ వాతావరణం, ప్రజలందరూ కూడా అక్కడ పట్టడం కూడా అవ్వదు. కనుక ఎవరైనా చూడాలనుకుంటే ఫైనల్ లుక్ ఒకసారి ఇలాగొచ్చి మీరు చూసి వెళ్ళొచ్చని మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో డాక్టర్ వాట్సన్ గారు ముందుకు వచ్చి ప్రార్థించాలని కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన యేసయ్య, కృపగల తండ్రి, మరొకసారి నేను స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. అపొస్తలుల కార్యములు 9:36 ప్రకారంగా ఆమె సత్కార్యములు, ధర్మ కార్యములు బహుగా చేసి ఉండెను అనే సాక్ష్యాన్ని మా ప్రియ సహోదరి సేవకురాలు, మీ ప్రియ కుమార్తె సుప్రియమ్మ గారి పట్ల మీరు జరిగించి మీ యొక్క ఆహ్వానం అనుకునే సన్నిధికి వారిని నిర్వహించారు. తండ్రి మీకు వందనాలు. తండ్రి నీ కుమార్తె లోకంలో ఉన్నప్పుడు సంపూర్ణమైన నీ రక్షణను ఆమె పొంది దైవ సేవకురాలిగా క్రీస్తు ప్రేమను చూపటంలో మాదిరికరమైన తల్లిగా సంఘానికి మా ప్రభువు అన్ని విషయాలలో ఒక తల్లిగా ఆదరించి మీరు అనుగ్రహించిన ఆయుష్ను మీ నామంలో మా ప్రభువు చక్కగా ముగించుకుంటూ మా మధ్యలోకి నీ సన్నిధికి వారు ఆహ్వానించబడ్డారు. దాని కొరకు నీకు వందనాలు. ఇంకా మేము శరీరంలో ఉన్నాం. మా ప్రభువు కనుక మా తండ్రి నిరీక్షణ కలిగిన విశ్వాసులుగా నేను దుఃఖపడవలసి ఉన్నది. మీరు మీ సేవకులు భూమిని బట్టి కుమార్తె అలాగే గారు కుటుంబం అలాగే వారి బంధువులు సంఘం వీరందరినీ కూడా ఆదరించారు. జరగవలసిన కార్యక్రమానికి కూడా మీరు మహిళవలసింది యేసు శక్తిగల నామంలో ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. అందరూ చూడటం అయిపోతే మరి బాడీని సమాధి ఎదుటి నడిపించడం జరుగుతుంది. యవనస్తులు వచ్చి సిద్ధపరచాలని కోరుతున్నాం. అందరం కలిసి పరలోక ప్రార్థన చెప్పి మరి ఇక్కడి నుంచి బయలుదేరుదాం. దేవుళ్ళారా, ప్రతి ఒక్కరు కూడా పరలోకమైన మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మానవ ఆహారములను దయచేయము. మా అపరాధం చేసిన వారిని క్షమించే ప్రకారం మా అపరాధములను క్షమించుము. మా శోధనకు తప్పించుము. ఏదైనా రాజ్యము, శక్తి, బలమంతా మీరే తండ్రి. ఆమేన్. మన నాయకుడు యేసు క్రీస్తు కృప, సర్వశక్తుడైన సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సంఘమంతని ఆదరించి సుప్రీం ఆత్మరిచి రాజ్యం
ఆయన చూసుకునేదాక ఆమేన్. ರನ್ನಿಂಗ್లో కొట్టుకో వెళ్ళిపోదా ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పనులు కదా ఈ సిలువర్ చూసుకోవాలి జేమ్స్ అయ్య గారు క్లుప్తంగా ప్రియ దేవుని సంగమ దైవజనుడు డాక్టర్ గారి యొక్క సత్యమని దైవ సేవక ఆమె దేవునికి ఇష్టరాలుగా నీతిమంతులను సమృద్ధులైన వారిని తెలుసుకుంటున్నాడని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎవరి పిలుపు ఎప్పుడో మనకి ధన్యులు అని ఆమె ధన్యురాలని వారి నిత్య విశ్రాంతిలోకి వెళ్ళిపోతున్నారు. లోకంలో ఉన్నంతకాలము దేవుని పని చేస్తున్నా సరే కుటుంబం కలిగి ఉన్న ఎన్నో శ్రమలు శోధనలు కానీ అవన్నీ విడిచి విశ్రాంతులను ఖర్చుపడ్డారు. వారి క్రియలు వారి వెంట పోవును అన్నారు. దేవుని బిడ్డలకు 3 రకాల క్రియలు. దేవుని నమ్మిన తర్వాత రక్షణ పొందిన ప్రవర్తన సమలమైన క్రియలు, పరిశుద్ధమైన క్రియలు. రెండవది ఇతరులకు గొప్ప విషయంలో చెప్పబడినట్టుగా మరి ఇతరులకు మేలు చేసే కాల్ చూసుకోండి. మూడవది తెలిపి 1:3లో ఉన్నట్టుగా పౌలుతో పాటు సహకరించి సువార్త ప్రకటించే అది కూడా సత్క్రియ అన్నాడు. కాబట్టి ఆ 3 సత్క్రియల విషయంలో తన దాసురాలు పాల్గొని అన్నారు. ఆమె జీవితం ముగించబడింది, ఆమె సేవ ముగించబడింది. ఇక్కడ పురుషుల కొరకే రాయబడింది అనుకోవచ్చు. చాలా నమ్మకమైన దాసురాలని పిలుస్తున్నాడు. ఆయన పిలిచాడు, ఆయన మహిమరాజులో చేర్చుకున్నాడు. మా ప్రియ సహోదరుడు, మా స్నేహితుడు, దేవునిలో మేమిద్దరం కూడా ఒకేసారి రక్షించబడ్డాం. కాశ్మీర్ గారు నేను ఒకే స్థలంలో ఆ వయసు నుండి ఆయన మెడికోగా చదువుతున్నప్పటి నుంచి నాకు పరిచయం. వారితో వారి కుటుంబ సంఘంతో మరి దుఃఖకరమే నిజంగా జీవిత భాగస్వామిని కోల్పోవడం. కానీ దేవుడు సెలవులేంది ఏమి జరగదు. ప్రభు తన దాసులతో సంఘముతో కుమార్తె వారి కుటుంబంతో వారి బిడ్డలతో నిత్యము ఉండి వారిని బలపరిచి ఆదరిస్తుగాక. జయకుమార్ గారి యొక్క కుమారుడు వచ్చారు, వారు ప్రార్థించాలని కోరుకుంటున్నారు. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, దయగల రాజా, మీకు స్తోత్రాలు. మహోన్నతుడు, గొప్ప దేవుడు, ఆది సంభూతుడు, మరణము జీవములన్నీ కూడా మీ హస్తకృతంలో ఉన్నాయని ఒప్పుకుంటున్నాం. మీ ప్రియులను మా తండ్రి వేసే మీరు మాకంటూ ముందుగా పెంచుకున్నారు.
మీరు ఇష్టపడ్డారు, ప్రేమించారు. మీదంతా ఉన్నతమైన పిలుపని మాకు తెలుసు. మీ ఉన్నతమైన పిలుపుకు మీరు లోబడుతున్నాం, కట్టుబడుతున్నాం. విడిచిపెట్టిన సంఘాన్ని మీరు ఓదార్చండి, అంకుల్ని మీరు ఓదార్చండి, జరుషక్కని, జోయల్ బాబు గారిని, పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఓదార్చండి. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదని మీ మాట సెలవిస్తుంది కనుక మీరే ఓదార్చమని దేవా. మరలా మేము మరలా మీ సన్నిధిలో మేము కూడా మిమ్మల్ని కలవబోతున్నామని గొప్ప నిరీక్షణతో ముగిస్తూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున, ఉన్నతమైన నామమున స్తుతిస్తూ ప్రార్థిస్తూ మిక్కులు బతమాలు పెట్టుకుంటున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులరా, మరి శ్రీమతి సుప్రియ లూక్ గారు దేవుడిచ్చిన వాగ్దానం మనకు ఎదుట నిలకడగా ఉంది. ఆమెను భూస్థాపితం ఎందుకు చేస్తున్నామంటే తిరిగి పునరుద్ధానం కలిగి లేవవలసి ఉంది. మరి విత్తనము విత్తబడి లోన చనిపోతేనే కానీ అది తిరిగి మొలవదని వాక్యం సెలవిస్తూ ఉంది. అందు నిమిత్తము మరి గతించిపోయిన మన సహోదరి మరి శ్రీమతి సుప్రియ లూక్ గారి యొక్క ఆత్మ సర్వశక్తి గల దేవుడు తన కృపచేత తన యొద్దకు చేర్చుకున్నట్టుకు అనుగ్రహించినాడు. కావున సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి తన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపం గల దానిగా మార్చాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవార్థమైన పునరుద్ధానము కలుగునన్న నిరీక్షణతో ఈమె శరీరమును మంటికి మన్నుగాను, బూడిదగాను, దుమ్ముకు దుమ్ముగాను భూమికి అప్పగించుచున్నాము. నల ముచ్చటరా నీ జీవితం, మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం. ముదు నల ముచ్చటరా నీ జీవితం, మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం. ప్రాణము ఏమిటో ఈ కాయమనగ ఏమిటో, ఆత్మ ఏమిటో పరమాత్మ అనగ ఏమిటో. ప్రాణము ఏమిటో ఈ కాయమనగ ఏమిటో, ఆత్మ ఏమిటో పరమాత్మ అనగ ఏమిటో. మరణము ఏమిటో దని బలమనగా ఏమిటో. మరణము ఏమిటో దని బలమనగా ఏమిటో. మరణము జయించిన ఘనుడెవరో తెలుసుకో, మరణము జయించిన ఘనుడెవరో తెలుసుకో. ముడు నల ముచ్చటరా నీ జీవితం, మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం. ముడు నల ముచ్చటరా నీ జీవితం, మురిసేవు తరిసేవు ఏది శాశ్వతం. పరలోకమేమిటో ప్రభు సన్నిధి ఏమిటో, పాతాళమేమిటో నరకమనగ ఏమిటో.